నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. కాగా లీగల్ అడ్వైజర్ నియామకం జరగకపోతే పార్టీ జిల్లా అధ్యక్షుడు, రీజనల్ కోఆర్డినేటర్ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని అరవింద్ బాబును ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు ఇటీవల తాను చెప్పిన వ్యక్తికి లీగల్ అడ్వైజర్ పదవి ఇవ్వలేదు అని చెప్పి నర్సరావుపేట ఎస్పీ కార్యాలయంలో ఆయన సృష్టించిన అలజడిపై తెలుగుదేశం హైకమాండ్ సీరియస్ గా ఉంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అరవింద్ బాబుని ఈ రోజు పిలిపించి మాట్లాడారు. ఆయన వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించడంతో ఈ రోజు అరవింద్ బాబు వచ్చి పల్లా శ్రీనివాసరావుతో భేటీ అయ్యి వివరణ ఇచ్చారు. దాదాపుగా గంట పాటు జరిగిన సంఘటనకు సంబంధించి ఆయన వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఈ విధంగా తాను చెప్పిన వ్యక్తికి పదవి ఇవ్వలేదు అని చెప్పి తనకు ఏదైనా ఆగ్రహం ఉంటే ఆ విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు కానీ లేదా పార్టీ కోఆర్డినేటర్ కానీ లేకపోతే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తనకు కానీ చెప్పాలి కానీ ఈ విధంగా వెళ్లి అధికార పార్టీలో ఉండి ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లి తలుపులేసుకుని కూర్చోవటం, తాము ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ కాకపోవటంపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. అదేవిధంగా దీనికి సంబంధించి మీరు పూర్తి స్థాయిలో ఎవరిని ఇవ్వాల్సిందేను అని చెప్పి పల్లా శ్రీనివాసరావు చెప్పడంతో ఆయన జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలను కూడా బయటికి ఆయనకి చెప్పారు. తాను ఎప్పుడో 8 నెలల క్రితం కూడా తాను లీగల్ అడ్వైజర్ పదవికి సంబంధించి వ్యక్తిని సూచించినప్పటికీ ఈ రోజు వరకు వేయలేదని, తాను పలుమార్లు కోరినప్పటికీ కూడా పలుమార్లు అడిగినప్పటికీ కూడా అధికారుల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు అని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పినట్టు తెలిసింది. దీంతో ఇటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే అంతర్గతంగా తెలుసుకోవాలి కానీ ఈ విధంగా ఎలా మీరు వ్యవహరిస్తారని కూడా ఆయన నిలదీశారు. ఈ అంశాలతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ మొత్తం వ్యవహారంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని కూడా పల్లా శ్రీనివాసరావు అరవింద్ బాబుకు చెప్పినట్టు తెలిసింది. ఇటువంటి వ్యవహారాలను తాను టాలరేట్ చేయను అని కూడా చంద్రబాబు చెప్పమన్నారనే విషయాన్ని కూడా ఆయన అరవింద్ బాబు దృష్టికి తీసుకొచ్చారు. అయితే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని అరవింద్ బాబు పల్లా శ్రీనివాసరావు వివరణ ఇచ్చినట్టుగా సమాచారం అందింది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.